న్యూస్ ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మోడీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 2 స్లాబులు కొనసాగనున్నాయి. అందులో ఒకటి 5%, రెండోది 18%. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, టారిఫ్స్, వాణిజ్య అడ్డంకులపై మోడీ మాట్లాడే అవకాశం ఉంది. అమెరికా పెద్దల నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అగ్రరాజ్యం కొత్త నిర్ణయాలపై మోడీ ఎలా స్పందిస్తారన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది. భారత వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మోడీ స్పష్టమైన వ్యాఖ్యలు చేస్తారో లేదో అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇక అమెరికాతో సంబంధాలు మరింత బలపడుతున్న వేళ రష్యా విషయంలో ఇండియా తీసుకుపోయే వ్యూహాత్మక నిర్ణయాలు కీలకంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంపై రష్యాతో సంబంధాలను సుస్థిరం చేయడం, అమెరికాతో వాణిజ్యాన్ని పెంచడం అనే ద్వంద్వ సమీకరణాలతో మోడీ ఏం చెబుతారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు పాకిస్తాన్ వ్యవహారాలపై నరేంద్రుడు తీసుకునే ధోరణి కూడా ఆసక్తికరంగానే ఉంది. పాకిస్తాన్తో సౌదీ అరేబియా కుదుర్చుకున్న అగ్రిమెంట్స్, దాని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆయన మాట్లాడే ఛాన్స్ ఉంది. అలాగే ఓటు జరిపి ఆయన మాట్లాడతారనే చర్చ జరుగుతుంది. దేశంలో జరుగుతున్న మార్పులు, సంస్కరణలు, సాధారణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ప్రసంగం దృష్టి సారించే అవకాశం ఉంది. అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ ప్రజలకు చేరువయ్యే రీతిలో మోడీ ప్రస్తావిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే వేదిక కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ సంబంధాలు, దేశీయ రాజకీయాలు, ఆర్థిక అంశాలు అన్ని కలగలిపిన మోడీ ప్రసంగం చుట్టూ ఆసక్తి నెలకొంది. మోడీ ఎప్పుడైతే దేశానికి లేదా ప్రపంచానికి సంబోధిస్తారో ఆ సమయంలో ఆయన మాటల వెనుక ఒక కొత్త దిశ, ఒక కొత్త నిర్ణయం దాగి ఉంటుందని అనుభవం చెబుతుంది. అందుకే ఈసారి ఆయన ఏం మాట్లాడతారో అనేది ఉత్కంఠగా మారింది. రైట్గా నేడు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠకు సంబంధించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండా రామోహన్ రావు గారు. రామోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రామోహన్ రావు గారు, ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ఈరోజు ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. అయితే జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మోడీ ప్రసంగం ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రామోహన్ రావు గారు. మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా మీరు అన్నట్టు మోడీ గారు మాట్లాడితే ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు చెప్పడంతో పాటు చాలా వివరిస్తారు కూడా. అవును, చాలా సార్లు మామూలు ప్రెస్ కు దూరం ఉంటారు. ఆయన మాట్లాడదలుచుకున్న విషయాలు మాత్రం ఇట్లా స్పెషల్ మనకు ఒక పబ్లిక్ ఉద్దేశించి మాట్లాడతారు. దాన్ని మనం ప్రెస్ లో కూడా మనం చూస్తున్నాం. మనం ఇందులో మీరు అన్న 2 నేపథ్యాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా తెంపరితనంతో, ఇప్పటికి ట్రంప్ తెంపరితనంతో అనేక రకాల సుంకాలు విధించింది. దాంతో పాటు మనకు మళ్ళీ కొత్తగా ఒక సమస్య తీసుకొచ్చి పెట్టింది. ఏంటంటే H1B వీసాల దానిలో $1,00,000 కట్టమంటే సుమారు $8,80,000 కడితే తప్ప రానివ్వమని చెప్పి
బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా అంతే డబ్బు చెల్లించాలని చెప్పి నిన్నటి దాకా చాలా ఆందోళన ఉండే. నిన్ననే చెప్తున్నా నేను, బయటకు వెళ్ళిన వాళ్ళు కాకుండా రేపటి నుంచి వీసా కోసం H1B వీసా కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఏముంటదన్నా అది నిజమైంది. ప్రొక్లమేషన్ చదివితే అర్థమైంది. కానీ మన మీడియా కానీ లేకపోతే కొంతమంది అక్కడ యూనివర్సిటీస్ వాళ్ళు కూడా, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు మెసేజ్ ఇచ్చుకుంటూ మీరు తొందరగా రండి అని చెప్పి అనవసరంగా హైప్ క్రియేట్ చేసి వాళ్ళకి విమానయాన ధరలు పెంచారు. వాళ్ళ ఉదయం 9:30 లోపు అమెరికా లేకపోతే మొత్తం ప్రపంచం మునిగిపోతుందని రేవ చేశారు. తప్పని తెలియదు కదా. మీరు మొన్న వారు ప్రకటన చేసినప్పటి నుంచి నిన్నంతా కూడా అన్ని టీవీలో చెప్పాను, ప్రొక్లమేషన్ ఆర్డర్ చదవండి దయచేసి, అందులో ఇది లేదని కూడా చెప్పారు. అందుకని అదైనా సరే ఒకవేళ ఈ రెండు, ఒకటి సుంకాల పెంపు, రెండవది ఇప్పుడు మనకు అమెరికాకు $1,00,000 కడితే తప్ప మనకు H1B వీసా లభించదని దాని మీద ఒకటి, దాంతో పాటు గోల్డ్ కార్డ్ అనే పేరు మీద వాళ్ళు ఆదాయం పెంచుకోవడం చేస్తున్న పని అది ధనవంతులు చేసుకుంటే. ఉద్యోగం పోయిన వాడు ఎవరు కూడా $10,00,000 కట్టి అక్కడికి ఉద్యోగాన్ని కోరేవారు. $10,00,000 ఉంటే ఇక్కడిని వ్యాపారం చేసుకుంటారు కనుక అది ధనవంతులకు ముఖ్యంగా వాళ్ళు డబ్బు సంపాదించుకునే మార్గం. ఇక ఆ విషయాల మీద మోడీ గారు ఖచ్చితంగా ఈ విషయాల మీద మాట్లాడతారు. ఈ విషయాల్లో ఒక మంచి సంస్కరణ మన దగ్గర చేసిందంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి మనకు GST రేట్లు తక్కువ అవుతున్నాయి. GST పూర్తిగా కొత్త రేట్లు అమలుకి వస్తున్నాయి. మొన్నటిదాకా అంతకుముందు 6 స్లాబులు ఉండే 4 స్లాబులు తగ్గిస్తూ 56వ మన GST మీటింగ్ లో 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులు తగ్గిస్తున్నారు. గతంలో 5, 12, 18, 28 ఉండేది 5, 18 నుంచి 12, 25 స్లాబులు తగ్గించారు. కొన్ని దేశాల్లో అయితే 18% ఉన్న వాటిని కూడా 5% తీసుకొచ్చారు. అది మంచి పరిణామం అంటున్నాను. ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో అద్భుతంగా, నా ఉద్దేశం మోడీ గారి ప్రసంగంలో ఉంటుంది చెప్పండి, స్పష్టంగా మనం ఊహిస్తున్నాం. ఇంకొక అరగంటలో మాట్లాడబోతున్నారు వారు. ఈ GST మీద చాలా శ్రద్ధ వహిస్తారని చెప్తున్నారు. GST ఒక రకంగా ఆయన వర్ణించినట్టే, ఆయన GST మీటింగ్ కాకముందే మనకు ఆల్రెడీ పేపర్ లీక్ చేశారు. GST మీటింగ్ లో పూర్తిగా అమలయ్యే దానికి తీర్మానం చేసిండ్రు. GST మీటింగ్ అనేది వట్టిగా కేంద్ర ప్రభుత్వం కూర్చొని చేసేది కదా, ఆషామాషి కాదు. అన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రితో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులందరూ పాల్గొంటారు. దాంతోపాటు నిపుణులు పాల్గొంటారు. GST కౌన్సిల్లో ఉన్న నిపుణులందరూ పాల్గొంటారు. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అందరి ప్రతినిధులు ఉంటారు కనుక దానికి నిర్ణయం జరిగింది. GST స్లాబ్ రేట్లను 2 తగ్గించారు. 5, 12, 18 మాత్రమే ఉంచారు. దానిలో మెడికల్ ఇన్సూరెన్స్ మీద చాలా పూర్తిగా 0% చేసేసారు. దాంతోపాటు విద్య, ఆరోగ్యము, అట్లాగే సర్వీస్ రంగంలో కూడా చాలా వరకు మనకు ఆహార ధాన్యాల మీద, ముఖ్యంగా రోజువారీ వాడే పాలు, మనకు బ్రష్ పేస్ట్ నుంచి మొదలుకొని అన్నింటి మీద 5% తగ్గించి 5% తగ్గించారు కనుక ఈ మార్పుల గురించి ఆయన ప్రస్తావిస్తారనుకుంటున్నారు. దీని వెంట ఉన్న ఉద్దేశం కూడా చెప్పరు పైకి ఆయన. నేను అనుకుంటున్నాను ఏంటంటే, మన వినిమయ సంస్కృతిని పెంచుకుంటే మన వస్తువులు దిగుమతి చేయాల్సిన అవసరం ఉంది. మన వస్తువులు మనం ఇక్కడనే వాడుకుందాం అంటే వినిమయ సంస్కృతి పెంచుకొని ఎక్కువ వాడక మన దగ్గర జరిగితే ఆటోమేటిక్ గా మన పన్నుల లాభం కూడా వీళ్ళకే దక్కాలి కదా అనే భావనతో చేస్తున్నారు అంటాను. ఈ 3 మార్పులు మంచివి అంటున్నారు. ఒకటేమో అమెరికా చెక్ పెట్టడానికి మన GST రేట్లు తగ్గించడం, దాంతోపాటు GST లో మెడికల్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మందుల ధరలు తక్కువ అవకాశం ఉంటుంది, నిత్యావసర ధరలు తక్కువ అవకాశం ఉంటుంది, ఇళ్లు కూడా కట్టుకునే వాళ్ళకు పేద మధ్యతరగతి వాళ్ళు కట్టుకునే ఇళ్ళ మీద తక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్లు, మనకు మధ్యతరగతి వాళ్ళు ఈ మధ్య నియోరిచ్ అంటే మధ్య తరగతి వర్గం పెరుగుతున్నారు. మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి. మాకు స్కూటర్ నుంచి కారు పోతున్నాం కనుక 12 లక్షల లోపు ఏది మనకు ఎక్స్‌షోరూమ్ రేట్ ఉన్న దానిలో దానికి కూడా చాలా పన్ను రాయితీ ఇస్తున్నారు. గతంలో 25% ఉన్న బాబు 18 చేశారు. దానివల్ల కూడా కార్ల రేటు కూడా తక్కువ అయితే, ల్యాప్టాప్లు కానీ లేకపోతే సెల్ ఫోన్లు కానీ, నేను నిత్యావసర సరుకులతో పాటు జనరల్ గా మధ్యతరగతి వాడే చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. నేనైతే పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఒక్కటే లోపం ఏంటంటే GST పరిధిలోకి ఇంకోటి రావాల్సి ఉన్నది. అదేంటంటే ఇంధన ధరలు. అంటే ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ని కూడా ఇప్పుడు GST పరిధిలో లేదు. దాన్ని GST పరిధిలోకి తీసుకురావాలంటున్నారు. 18% పన్ను వేస్తే ఏం కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే GST పరిధిలోకి రాకపోవడం వల్ల మద్యం ఉండదు, అట్లాగే ఈ మన ఇంధన ధరలు ఉండవు. కనుక మద్యాన్ని వద్దంటున్నాను. GST పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని మీద 40 వేసినా 50% వేసినా కూడా చూస్తున్నాం. 10 రూపాయల లిక్కర్ ను రంగు పోస్తే 100 రూపాయల క్వార్టర్ అమ్మట్లు అమ్ముతున్నాం, చూస్తున్నాం మనం. కనుక దాని మీద ప్రజల బలహీనత కనుక దాని మీద నేను పన్నుల రాయితీ తక్కువ కావాలని కోరుకుంటలేను. కానీ ముఖ్యంగా ఈ ఇంధనాలు అంటే మనకు గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అన్నప్పుడు $110 ఒక బ్యారెల్ ఇంధనం ఉంటే, ముడి ఇంధనం ఉంటే, అటువంటి దాన్ని ఆమె 70-80 రూపాయలకి అమ్మగలిగింది. ఈ 11 ఏళ్ళుగా చూస్తే 100 దాటే ఉన్నది కనుక రేటు తక్కువ లేదు కదా. మరి అటువంటి అప్పుడు ఈ ఇంధన ధరలను తగ్గించడానికి మాత్రం GST పరిధిలోకి తీసుకురావాలి.
18% GST వేయాలి. అప్పుడు ఇంధన ధరలు ఇప్పుడున్న ప్రకారం అయితే $65-70 దొరుకుతుంది మనకు ముడి చమురు. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా అతి చౌకగా అమ్ముకుంటుంది మనకు. కనుక ముడి చమురు ధరలు తక్కువైన లాభాలు కూడా ప్రజలకు చెందాలి కదా. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తప్పంటున్నాడు. రెండు సార్లు 3 సార్లు ఈ GST పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెడితే అంగీకరించిన వాళ్ళు ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వాలు. బీజేపీ ఉండొచ్చు, బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర ఇండి కూటమి ప్రభుత్వాలన్నీ వ్యతిరేకించినాయి. మాకు ఆదాయం పడిపోతుంది అంటున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఇంత సంస్కరణ చేస్తుంటే మా ఆదాయం పోతుందని ఏడుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. స్పష్టంగా GST సంస్కరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ ఇతర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది సరైనది కాదు. ప్రజల నుంచి దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. కనుక మద్యం ధరలు అట్లే ఉంచనియండి, కానీ ఈ ఇంధనం నుంచి వచ్చే మాత్రం GST పరిధిలోకి చేర్చాలని కోరుతున్నాను. అది ఒక్కటి జరిగితే GST సంస్కరణలు విప్లవాత్మక మార్పులు వస్తాయంటున్నాడు. ఒక మాట చెప్తాను. కరెక్ట్. మద్యం అనేది వ్యసనం ఒక సామాన్య ప్రజలకి, ఇంధనం అనేది ఒక అవసరం, సామాన్య ప్రజలకైతే చాలా అవసరం. ఇది GST పరిధిలోకి తీసుకురాలేదు. కరెక్ట్, చెప్పండి. కరెక్ట్. మీరు అన్నది ఏంటంటే దాంట్లో నేను ఏ లాభాలు చెప్తాను. ఇంధనాన్ని తీసుకొస్తే ఒకటి ట్రాన్స్పోర్ట్ రంగంలో మార్పు వస్తుంది, టూరిజం లో మార్పు వస్తుంది కదా. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రజా రవాణా చౌక చేసుకోవచ్చు. టూరిజం లో మన దగ్గర వాటిలో కూడా అడ్డగోలు ఉన్నాయి కనుక GST పరిధిలో లేకపోవడం వల్ల కనుక రెండోది జరుగుతుంది. మూడోది వ్యవసాయదారులకు కూడా నష్టం, లాభం జరుగుతుంది. చక్రీ వ్యవసాయంలో చూడండి, యాంత్రీకరణ పెరిగింది. వాళ్ళందరూ కూడా కలుపు నుంచి నాటు నుంచి మొదలుకొని యంత్రాలు వాడుతున్నాం, చూస్తున్నాం కదా. ప్రతి దానిలో కూడా యంత్రాలు వాడుతున్నాం, ట్రాక్టర్లు రకరకాలు వాడుతున్నాం. వ్యవసాయోత్పత్తులను పండించడానికి అవసరమైన అన్నిటిని ఎరువు బస్తాల నుంచి పొంది రవాణా ఖర్చు పడతాయి. ఇవన్నీ మన రైతుల మీద పడుతున్నాయి కదా చివరికి. కనుక ముఖ్యంగా ఇంధనం ధరలు తగ్గితే ఆటోమేటిక్ గా వీటి మీద ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇంధనం ధరలు తగ్గితే యూరియా తయారీలో కూడా, మిగతా కాంప్లెక్స్ మందుల తయారీలో కూడా, అంటే మనకు ఎరువుల ఫ్యాక్టరీ కూడా మనకు ఇవి పడితే ఇంధనాలు పడతాయి కనుక దాన్ని కూడా మనం తక్కువ అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్తాను, ఇవాళ యాంత్రీకరణ పెరిగిన ట్రాక్టర్లు వాడుతున్నాం మనకు, రైతులు డ్రోన్లు వాడుతున్నాం, చాలా వరకు స్ప్రింక్లర్స్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఇంధనంతో నడిచేవి కదా. దాంతో పాటు పండిన ఉత్పత్తులను రవాణా చేయడం కూడా, ఉల్లిగడ్డలు పండించినాం, మార్కెట్ రవాణా కాదు, మళ్ళీ మార్కెట్ నుంచి మళ్ళీ పట్టణాలకు గ్రామాలకు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. అంటే 2-3 సార్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే వినియోగదారునికి వచ్చే వరకల్లా కనీసం 5 అంచెలు మారుతాయి. 5 అంచెలలో రవాణా చేస్తున్నాం కదా మనమైతే. కూరగాయలని కానీ, మనకు ధాన్యాన్ని కానీ, లేకుంటే ఇతరత్ర సరుకుల్ని కానీ, ఇవన్నీ కూడా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ధరలు తక్కువయ్యి 5% తగ్గించడం వల్ల కొన్ని చాలా వరకు ఆహార ధాన్యాలు వీటి మీద మనకు చాలా వరకు పాల ఉత్పత్తుల మీద కూడా 5% తగ్గించారు. హోటల్ మనకు పరిశ్రమ కూడా బాగుపడుతుంది. దీంతో పాటు నేను ఒక ఇంధన ధరలను కనుక ఇందులోకి తీసుకొని వస్తే, మద్యం ధరలు వద్దు, ఇంధన ధరలను తీసుకొని వస్తే లాభం అవుతుంది. కానీ ప్రధాన అవరోధం ఏంటంటే ఇంధనం మీదనే చాలా వరకు ధనం సంపాదించుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మీరు చూడండి, మనకు యానాం ఉంది, మనకు ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉంటది, కానీ అది యానాం అనేది వేరే రాష్ట్రం కిందకి వస్తుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మనకు కేంద్ర పాలిత ప్రాంతం కనుక మనకున్న వాడికి 20 రూపాయలు తేడా ఉంది ఇంధనాల్లో. ఏది పెట్రోల్ కానీ డీజిల్ కానీ పక్కనే మనకు మన అమలాపురం పక్కనే ఉన్న యానంలో. అట్లా కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో 20 నుంచి 30 రూపాయలు మనకు మామూలు రాష్ట్ర ప్రభుత్వాల పనులు ఉంటాయి, అక్కడ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పనులు ఉంటాయి. కనుక ఈ రెండు పోతాయి. అప్పుడు ఇంకైతే బాగుంటది. ఎప్పుడైతే మనకి కిందికి వచ్చి 18% వచ్చినాయి అనుకోండి, అప్పుడు 60-70 రూపాయలకి ఇప్పుడు ఈ ధరలతో, ఇప్పుడున్న ధరలతో 60-70 రూపాయలకి మళ్ళీ ధనాన్ని అందించే అవకాశం ఉంటుంది. దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నాను కదా. రవాణా రంగంలో పూర్తి మార్పులు వస్తాయి, వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయి, పరిశ్రమల్లో మార్పు వస్తాయి. పరిశ్రమలు కూడా చాలా వరకు ఇంధనాన్ని ఉపయోగిస్తుంటారు కదా. సరే, కరెంట్ బాగా ఉన్నప్పుడు వేరు, విద్యుత్ మంచిగా ఉన్నప్పుడు వేరు, కానీ మామూలుగా అయితే చాలా వాటికి మనకు టెంపరీ వాటికి ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాం. కనుక సమాజంలో ఈ GST ధరలకి, GST పరిధిలోకి కనుక ఇంధనాన్ని తీసుకొని వస్తే చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సంస్కరణను ఒక ఎత్తు, ఒక ఇంధనం ధరలను ఇందులోకి ఇంధనాన్ని మనకు GST పరిధిలోకి తీసుకొస్తే ఇంకొక ఎత్తు మరింత తగ్గిపోతాయి. ప్రజా రవాణా తక్కువైతే, ట్రాన్స్పోర్ట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది. దీనికి ప్రధాన ఆరోధన చక్రి కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఇప్పటికి పెట్టింది ఈ ప్రతిపాదన, ఇంధన ధరలు తీసుకొస్తామని చెప్పి. అసలు వద్దంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే దీని మీద లాభపడుతున్నారు కదా, మరి కేంద్రం మీద బదనం వేస్తారు. కనుక నేనేమంటున్నా అంటే ఇద్దరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకొని ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వాలు అవరోధం పెట్టకపోతే వచ్చే సంస్కరణ, పెద్ద సంస్కరణ జరగాల్సింది GST పరిధిలోకి ఇంధనాలను తీసుకురావడం, అది మంచిదని నేను అంటాను. రైట్. అయితే GST సంస్కరణ రేపటి నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించే అవకాశం అయితే ఉందంటారు. అయితే ముఖ్యంగా చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి. ఉన్నది ఇప్పుడు ఇవాళ మోడీ ప్రసంగంలో 2 ఉన్నాయి. అమెరికాను దెబ్బకొట్టడానికి ఈ GST ధరలు తగ్గిస్తున్నారు స్పష్టంగా. అమెరికా సుంకాలు పెంపు చేస్తున్నారు,
దాంతో పాటు మన మీద కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం కదా, ₹1,00,000 మనకు H1B వీసా మీద పంపని చెప్పడం, లేకుంటే కోల్డ్ కార్డ్ పేరు $10 లక్షల కట్టమని చూస్తున్నారు కదా. మనం మన ఉత్పత్తులు అక్కడికి వెళ్ళిపోతే ఏం చేసుకుందాం, జిఎస్టీ ధరలు తక్కువైతే మన దగ్గర ఉపయోగించుకుంటాం కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ధరలు తక్కువైతాయి, ట్యాబుల ధరలు తక్కువైతాయి, కార్ల ధరలు తక్కువైతాయి. కార్లు కూడా ఇందులో ఈ పరిధిలో 12 లక్షల కంటే ఎక్స్ షోరూమ్ రేట్లు ఉన్నది కాబట్టి కార్ల ధరలు కూడా తక్కువ అవుతున్నాయి కదా. అంటే మన కార్లు ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర అమ్ముకుంటాం, మన దగ్గర మార్కెట్ పెంచుకుంటాం. అందుకని ఒక మాట అన్నారు అమెరికా సలహాదారు అంటే అవమానకరంగా మాట్లాడారు మన ఇండియా గురించి. 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఒక్క కార్ను కంకిని, ఒక మొక్కజొన్న కంకిని కూడా మీరు కొనలేరా మానిచ్చారు. కొనగాక కొనమంటుంది ప్రభుత్వం. మంచిది అంటున్నారు. ఎందుకంటే గతంలో మనకు ఈ నష్టం జరిగింది. గతంలో వరి అంటే వరి ఉరి మీరు మొక్కజొన్నలు పండించాలని కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణలో పిలిపిస్తే చాలా మంది మొక్కజొన్నలు పండించారు. తీరా ఏమైంది, మొక్కజొన్నలు పండిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పుడు 2016-17 అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంది. దుర్మార్గం కదా. మన దగ్గర లేనప్పుడు దిగుమతి చేసుకోవడం వేరు, మన దగ్గర పంట పండినప్పుడు లేదు. అప్పుడు రేట్లు పడిపోయింది, మొక్కజొన్న ధరలు 600-700 క్వింటాలు పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తప్పు చేయలేదు కనుక ఇప్పుడు 2,000-2,500 మధ్యన ఉన్నది క్వింటాల్ ధర. అందుకనే అమెరికా ప్లాన్ ఏంటంటే ఇవన్నిటికన్నా రష్యా ఇంధనం తెప్పించుకుంటున్నారు, రష్యాతో ఆయుధాలు కొంటున్నాయని బయటకు వచ్చే బహానా మాత్రమే, బయట చెప్పే మాట వాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే అమెరికా నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తులు కొనాలంట, ముఖ్యంగా పాల ఉత్పత్తులు, మొక్కజొన్న కంకులు కూడా కొనాలంట. మనం అక్కడ సబ్సిడీలు ఎక్కువ కనుక అమెరికాలో మనం బాగా ఏడుస్తాం, రైతులకి సబ్సిడీ ఇస్తే, రైతు బంధు, రైతు భరోసాలు పెడితే అనవసరం అంటున్నాం. కానీ మనం ఇచ్చేదానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇస్తున్నారు అమెరికాలో రైతులకు సబ్సిడీలు ఇచ్చేదాన్ని. రైతులు మాత్రం 2% ఉంటారు. అమెరికా మొత్తం జనాభాలో 2% రైతులు ఉంటారు, కానీ పెద్ద వ్యవసాయం చేస్తారు. పెద్ద వ్యవసాయాలు మంచి లాభాలు వస్తాయి. పెద్ద వ్యవసాయాలు ఎప్పుడు కూడా కడవకైనా చాంతాడే, ముంతకైనా చాంతాడే సామెత చక్రి. ఇప్పుడు మన బావిలోకి పేద అంతే పొడిగేయాలి, నీళ్ళు ఎంత లోపలికి అంత తీసుకోవాలి కదా. చెంబుతోనైనా అంతే లోపలికి ఇవ్వాలి, పెద్ద బాల కట్టి అంత లోపలికి ఇవ్వాలి. అట్లా మన ఉత్పత్తిలో తేడాలు ఏమైందంటే చిన్న వ్యవసాయాలు నష్టపోతుంటే పెద్ద వ్యవసాయాలు లాభపడుతుంటాయి. వ్యవసాయదారులకు అమెరికాలో ఇచ్చే సబ్సిడీని బట్టి పాలు కనుక మన దగ్గరికి వాళ్ళు సప్లై మొదలు పెట్టినటువంటి మన మోడీ గారు ఒప్పుకోవడం లేదు, కానీ ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం పాల ధర 15-20 రూపాయలు తక్కువైతుంది మన దగ్గర. ఈ 70 పాల ధర, లీటర్ పాల ధర 60, 55, 60 పడిపోతుంది. మరి మన రైతులు నష్టపోతారు కదా, మన చిన్న పరిశ్రమలు నష్టపోతాయి కదా. అందుకని మోడీ గారు ససేమీరా అంటున్నారు, వాళ్ళు పెట్టిన ఆంక్షలకు తగ్గట్టుగా ఇవాళ జిఎస్టీ తోని తోడుకారు జవాబు అంట, అంటే ముఖం మీద కొట్టినట్టు, లేకుండా వాళ్ళు ఇటుకతో కొట్టి మనం రాయితో కొట్టినట్టు సమాధానం ఇస్తున్నాం. ఇవాళ ఈ సంగతి కూడా ప్రస్తావిస్తాం అనుకుంటున్నాను నేను. మన వస్తువులే మనం వాడదాం, విదేశీ వస్తువులు వాడొద్దు, మన వస్తువులు మనం కొనుక్కుందాం అనే పిలుపును కూడా ఇవాళ మోడీ గారు ఇస్తారని నేను అనుకుంటున్నాను. అదే సెమీ కండక్టర్ చిప్పుల దగ్గర నుంచి చిప్పుల వరకు కూడా ప్రతిదీ భారత్ లోనే తయారు చేయాలని కూడా వారు పిలుపునిచ్చారు. కానీ దీనికి ఇండియా ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలంటారు? మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదంగా మీకు మోడీ గారు ఎంత చెప్పినా కూడా మాటలు కోటలు దాటితే అది చేయలేదు అంటుంది. ఇప్పటికి 11 ఏళ్ళుగా ఇక ముందు మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా చక్రి మనకు ఒక సంక్షోభం ఒక మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది కదా. ఉదాహరణకు టెలిఫోన్ లో మాట్లాడుతున్నాం, జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నాం. ఒక 10 ఏళ్ల క్రితం ఊహించండి, చేయగలిగిన మనం ఎందుకు చేయలేదు? కరోనా వచ్చిన తర్వాత కరోనా ఎఫెక్ట్ 2019-20 చాలా సంక్షోభం ఎదుర్కొన్నాం. మీటింగ్, ఫిజికల్ మీటింగ్స్ లేవు. ఈ మాట్లాడాలంటే స్టూడియోకి రావాలంటే చాలాసార్లు వస్తాయి. ఒక స్టూడియోకి వస్తే ఒక రోజంతా పోయేది. ఇవాళ నేను 8 గంటలు టీవీలో మాట్లాడగలుగుతున్నాను అంటే కారణం ఏంటి? మనకు ఒక సంక్షోభం మనకి జూమ్ మీటింగ్ ద్వారా అందుబాటు, అంటే మన వెబినార్ల ద్వారా అందుబాటులోకి వచ్చింది కదా. ఎట్లా వచ్చింది? ఒక సంక్షోభం వచ్చింది కదా, దాని పరిష్కారం వెతుకున్నాం. ఇప్పుడు కూడా ఇవాళ జిఎస్టీ ఒక మంచి పరిష్కారం. సంక్షోభం ఏంది? వాళ్ళ సుంకాలు పెంచడం, లేకపోతే వాళ్ళ అడ్డగోలుగా H1B వీసాల మీద వసూలు చేస్తాను. దానివల్ల ఏమైంది? దాని మార్గం చూసుకుంటాం కదా. ఒక ఇంగ్లీష్ సామెత ఉంది, ఒక తలుపు మూసుకోకపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. సమస్యలతోనే పరిష్కార మార్గం కూడా మనం చూసుకోవాలి. కిటికీని బద్దలు కొట్టుకుని పోతాం, లేకపోతే గోడ తవ్వి బయటకు వెళ్తాం. తలుపు మూసుకుపోయింది, మనం కూర్చోం కదా, చేతులతో రెక్క అయినా సరే గోడ ఊలగొట్టు బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇది ఈ సంక్షోభం మొన్నటి దాకా వచ్చింది సంక్షోభం, కరోనా సంక్షోభం. ఇవాళ ఈ సంక్షోభం ఏంటంటే అంతర్జాతీయంగా మనం ఒంటరి చేయడానికి భారతదేశానికి వెంటబడుతూ, శత్రువుగా వ్యవహరిస్తూ, మిత్రులుగా నటిస్తూ, శత్రువుగా వ్యవహరిస్తున్న అమెరికాకు మనం చెక్ పెట్టాలంటే తప్పక మనం ఈ జిఎస్టీ సంస్కరణ ద్వారా మోడీ గారు ఒక మంచి చెక్ పెట్టారు. దీనివల్ల మన దేశీయ వినియోగం పెరుగుతుంది. కానీ మీరన్న సవాల్ పెద్దది చక్రి. వాళ్ళ మనం మాటల్లో కూడా తప్పుతున్న మాట చెప్తున్నాం, కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు మేడ్ ఇన్ ఇండియా ఇప్పటికి కావడం లేదు. ఉన్నది మీరు అన్నట్టు మా క్షిపణం తయారు చేస్తున్నాం. శ్రీహరికోట నుంచి శాస్త్ర సాంకేతిక రంగాన్ని పెంచుకొని మనం ఇవాళ వేరే అమెరికా రాకెట్లను కూడా అతి చౌకలో మనం ఇక్కడి సేవ అందిస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఉత్పత్తి రంగంలో చైనాతో పోల్చుకుంటే దానిలో 20% కూడా మనం ఉత్పత్తి చేస్తుంది. మరి మనం నష్టపోయినట్టే కదా.
కనుక ఉత్పత్తి రంగాన్ని పెంచుకుంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా స్వావలంబన చేసుకోవచ్చు. మొన్నే మన మోడీ గారు బీహార్ ఎన్నికల సభలు ప్రసంగిస్తూ అన్నారు కూడా, సూచాయి వాళ్ళు మాట్లాడి కూడా నిన్న చెప్పినని నేను అనుకుంటున్నాను. నిన్న ఆయన ప్రసంగాన్ని చూస్తే ఆ ప్రసంగమే రిపీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కొత్త విషయాలు చెప్తుండొచ్చు. ఎట్లా అంటే మనం స్వయం సమృద్ధి సాధిద్దాం, జాతీయత పెంచుకుందాం, మన వస్తువులు మనమే వాడుకుందాం. అంటే గతంలో మన స్వాతంత్రోద్యమంలో మనం చూసాం కదా చక్రి, మనకు మన విదేశీ వస్తువులు బహిష్కరించా, స్వదేశీ వస్తువులు వాడినాం, ఖాదీ ధరించాలనుకున్నాం. ఇవాళ కూడా మళ్ళీ జాతీయ ఉద్యమ లక్షణాలు పులుపుచ్చుకునే క్రమంలో ఇవాళ జాతీయ స్థాయి ప్రభుత్వం ఈ సంవత్సరంలో అయిపోతుంది. మన జాతీయతను కాపాడుకుందాం. మనం పోయి ఎక్కడో ఉద్యోగం అనుకోవడం ఏంది, మన దగ్గరనే ఎంఎస్సీ ఏంది, పరిశ్రమను పెంచుకుందాం, దీని ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుందాం అని ఒక మాట చెప్తున్నాను. ఇవాళ అమెరికాకు ధీటైన జవాబు చూడడానికే ఇవాళ మోడీ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టారనుకుంటున్నాను. నేను చెప్పిన 4-5 విషయాలు, మనం అనుకున్న 4-5 విషయాలు తప్పనిసరి అవే జరుగుతుంది నేను అనుకుంటున్నాను. బలహీనమైన ప్రధాని ఉన్నారంటూ రాహుల్ గాంధీ నిన్న ట్వీట్ చేశారు. అది H1B వీసాల $1,00,000 పెంచడం వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతే అంటూ ఒక వార్తా కథనానికి తన పోస్ట్ ని జత చేశారు రాహుల్. దీన్ని ఈ రోజు ప్రధాని మోడీ ఏ విధంగా టార్గెట్ చేసి తిప్పికొట్టే అవకాశం ఉందంట? ఖచ్చితంగా నా ఉదయం రాహుల్ గాంధీ కానీ ఇండి కూటమి కానీ ఒక విధానం లేకుండా, నేను బీజేపీ వ్యక్తిని కాదు కదా, నీకు తెలుసు. బీజేపీ తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నాం. మనాడు చాలా విషయాలలో మనం నిన్నగాక మొన్న కూడా బీజేపీ చేస్తున్న కొన్ని సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీయడం ఇట్లాంటి వాటి ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. కానీ సమస్య అక్కడ లేదు కదా. రాహుల్ గాంధీ ఏం చెప్పదలుచుకున్నాడు ఇవాళ అంటే, బలహీనమైన ప్రధాని అంటే నువ్వు బలమైన ప్రధానివా, రేపు పొద్దున కాగలుగుతావా? ఇంటి కూటమి ఇన్ని లుకలుకలు పెట్టుకొని మీ విధానాలు సరిగ్గా లేకపోతే ఓటు చోరీ అని తిరుగుతూ ఇవాళ బీహార్ ఎన్నికల్లో కూడా ఒక లేకుండా నిన్నటి దాకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేకపోయారు కదా. ఇవాళ తప్పనిసరి తేజస్వి యాదవ్ తిరుగుతుంటే కదా బీహార్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమోట్ చేస్తున్నామని చెప్పడం. అందుకని నేను ఏమంటా అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అర్థమే లేదంటున్నాను. నేను మిగతా విషయాల్లో కాంగ్రెస్ పార్టీని అన్నింటిలో విమర్శించాను కదా, ఈ విషయంలో మాత్రం బలహీనమైన ప్రధాని అని అంటే మనం కించపరుచుకున్నట్టే అంటున్నాను. తప్పక లోపాలు ఉన్నాయి, అందరి దగ్గర లోపాలు ఉంటాయి. మోడీ అంటే లోపాలు లేని వ్యక్తి అని నేను అంటలేను. కానీ ఈ ఇష్యూలో ఇవాళ వాళ్ళు సుంకాలు పెంచితే, లేకపోతే ఇవాళ H1B వీసాల మీద చేస్తే ఏం చేయాలి మనము? మనకు అక్కడి పరిశ్రమలు వస్తాయి. రాహుల్ గాంధీకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ అక్కడ మన $1,00,000 కట్టకపోతే మేము అక్కడ రానివ్వమంటున్నాడు కదా, ఆ పరిశ్రమలు మన దగ్గరకు వస్తాయంటుంది. వాళ్ళ గుర్రం దగ్గర నీళ్లు పోవన్నా, నీళ్ళ దగ్గర గుర్రం రావాలంటే నీళ్ళ దగ్గరికి గుర్రం రావాలి. మనమే నీళ్లు, వాడు గుర్రం అంటున్నాడు అమెరికా. ఇవాళ ఏమైతుంది, అన్ని కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికాలో ఉత్పత్తి చేస్తేనే కదా వీళ్ళు అక్కడ మన నైపుణ్యం వాడుకునేది, మన మేధో వలసను ఆహ్వానించేది. మేధో వలస ఆహ్వానం లేకుండా ఇక్కడనే మేధస్తున్నది, వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కాగ్నిజెంట్ మంచి పడితే 10-12 ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని ఇక్కడ పనిచేస్తున్నాయి కదా. అమెజాన్ లాంటిది కూడా ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద కొన్ని 5 లక్షల చదరపు అడుగుల గోడౌన్ పెట్టుకుంది కదా. అట్లా ఏమంటే మేధో వలస ఇక్కడి నుంచి అటు పోవాల్సిన అవసరం లేదు. అతి త్వరలో బెంగళూరు, హైదరాబాదు, అట్లాగే పూణే, ఈ 3 నగరాలలో చూడండి స్పష్టంగా ఇంకొక 6 నెలలు ఈ మార్పు వస్తుంది. వాళ్ళు కనుక రానియకపోతే చేస్తారు. అంతేందుకు మా ట్రంప్ కూడా మొన్న ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్లో ఒక రకంగా ఉన్నది, ఇంకొక మార్పు కూడా చేసాడు. నిన్నటి యూటర్న్ చేసుకున్నాడు. అందరి మీద కాదు, ఇది కేవలం బయటకు పోయిన వాళ్ళ మీద కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ మీద అంటున్నాం, కొత్తగా మైగ్రెంట్ అవుతున్న వాళ్ళ మీద అంటున్నాం. మంచిదే కదా. నిన్నటి దాకా ఎంత భయపెట్టారు చక్రి, మనం అయితే నేను నిన్న నుంచి అంటున్నాను, ప్రొక్లమేషన్ ఆర్డర్ చదవండి. H1B వీసా ఉండి బయటకు వచ్చిన వాళ్ళపైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని నిన్న అన్ని కథనాలు చూసాం. వ్యతిరేకించిన చాలా మంది నిపుణుల పేరు మీద వచ్చి వేరే దేశాల్లో మాట మాట్లాడి, నేను ప్రొక్లమేషన్ రిపోర్ట్ చదవండి ఒకసారి. మీరు ఏ రోజు నుంచి అయితే మొదలు పెడితే ఆ రోజు నుంచి ఉంటుందా, అంతకు ముందు ఉంటుందా? ఉండదు కదా. అంతకు ముందు ఉంటే ఆ మాట కూడా అన్న పాడతారు కదా అని నేను వాట్లే. కానీ చాలా మంది ఏం చేసినారు చూడండి, ఎంత దుర్మార్గము. విమానాలు ఇవాళ 9 నెలల లోపల అక్కడ అమెరికాలో అమెరికా గడ్డ మీద కాలు పెట్టకపోయి ఉద్యోగాలు పోమన్నా ఎవరు చెప్పారు? సెటిలర్ పేరు మీద ఇదే కంపెనీ, పెద్ద కంపెనీలన్నీ సెటిలర్ పేరు మీద మోసం చేసినాయి అంటున్నాను నేను. ఇవాళ విమానయాన ధరలు అయితే 3 ఇద్దరు పెరిగినాయి నిన్న మొన్న, చూసింది కదా మీరు. ఇవాళ పొద్దున 9:30 అమెరికా లేకపోతే కష్టం అని నేను నిన్న నుంచి వాదిస్తున్నా చక్రి. ఎప్పుడు కూడా మనం విషయ పరిజ్ఞానానికి ఇది రాదంటున్నాం. విషయ పరిజ్ఞానం లేకుండా అమెరికాలో ఉంటున్న వాడు కూడా ఈ మాట మాట్లాడాడు. ఎందుకు మాట్లాడక అర్థం కాలే. అయ్యే మీరు చదవండి సార్, చదవండి, అలా లేదని చెప్తే కూడా అందరూ పుకారులే. అంటే నిజం గడప తాగే అబద్ధం మొత్తం లేకుండా చుట్టేస్తుంది. పిచ్చోడు అయిపోయాను నేను మాట్లాడుతుంటే. చాలా మంది కాదు రామ్మోహన్ గారు అంటారు. నేను తప్పు ఇది, మీరు ప్రొక్లమేషన్ ఆటల్లో చూడండి. అంటే ఇప్పుడు ఏమైంది, ట్రంప్ విదేశాంగ శాఖ అయితే మన వాణిజ్య శాఖ అయితే ఇచ్చింది కదా. నేను నిండే అంటున్నాను. అసలు మనం ఏదైనా సరే గాలికి మన గాలి మాటలు మాట్లాడితే తప్పు.
ఒక విషయం ఉంటే దాన్ని చదువుకొని మాట్లాడదామంట. చాలా మంది భారతీయులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఆ స్టేట్మెంట్ తోటి. అంటే ఎంత దుర్మార్గంగా పుకార్లు ఇప్పుడు చూడండి. ఇప్పుడు వాడు పండుగలకు ఇండియాకు వద్దాం అనుకున్నాడు కూడా విమానాలు సగం దిగిపోయినట్టు వెనక్కి మళ్ళీ పోయిండు, చూసింది కదా. అందుకనే ఈ ఇట్లాంటి పుకార్లు శికార్లు చేస్తుంటే మీడియా కూడా మనం సమయాన్ని పాటించాలి. నేను 5 టీవీలో మాట్లాడని చెప్పాను, ప్రొక్లమేషన్ ఆర్డర్ చదవండి, అందులో లేదు అంటే కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ అదే మాట మాట్లాడండి. చక్ర నాకు ఇష్టం అనిపించింది. అంటే నేను ఒక్కటి గొప్పవాడిని అంటలేను, ఇక్కడ జరుగుతున్న దానిలో మనము విశ్లేషణ చేసేటప్పుడు ఇది కరెక్టా కాదని చెప్పడానికి మనం చదువుకొని ఉండాలి కదా నేను అంట కదా. అవును. అయితే రామరావు గారు, అయితే అంతర్జాతీయ అంశాలతో పాటు పాకిస్తాన్ వ్యవహారాలపైన మోడీ తీసుకునే ధోరణి కూడా ఆసక్తికరంగానే ఉంది. అయితే పాకిస్తాన్తో సౌదీ అరేబియా కుదుర్చుకున్న అగ్రిమెంట్స్, దాని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపైన ఆయన మాట్లాడే ఛాన్స్ ఉందా ఈరోజు? మాట్లాడదు. నా అంచనా అయితే, ఎందుకంటే చెప్పలేను, జోస్యం చెప్పలేను కానీ మాట్లాడను. ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ 2 ఉద్దేశాలు. ఒకటేమో జిఎస్టీ మీకు అందుబాటులో చేస్తున్నాం, దీపావళి ధమాకా, దసరా ధమాకా అని చేస్తారు. ఎప్పుడైనా రాజకీయ ప్రయోజనం లేకుండా పార్టీలు ఎందుకు ప్రవర్తిస్తే చెప్పండి. రాహుల్ గాంధీ ఏమంటే బీహార్ ఎన్నికలు వచ్చినాయి కనుక జిఎస్టీ తగ్గించారు, లేకుంటే పశ్చిమ బెంగాల్ నుండి తమిళనాడు వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కనుక తగ్గించారంటారు. అంటే మరి అవును, కరెక్ట్, రాజకీయ పార్టీకి సన్యాసుల మాట కాదు కదా, అది అవసరమైనప్పుడు చేస్తారు. రెండోది, ఇప్పుడు సందర్భం ఏమో వచ్చిందంటే అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఈ $1,00,000 అనే H-1B వీసాలకు వ్యతిరేకంగా మనం చేసుకునే చర్య. ఇప్పుడు మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదంటారు. ట్రంప్ మొరిగే కుక్క, మనం కరిచే కుక్క అంటున్నాం. స్పష్టంగా కుక్కతో పోల్చినా కానీ మన మోడీ గారు కరిచే కుక్క, మనకు ట్రంప్ ఏమో మొరిగే కుక్క, మొరుగుతాడు, ఏం చేయలేడు. ఇది జరుగుతుంది అదే. అందుకని రాహుల్ గాంధీకి ఎటు పాల్పోతలేదు. నా ఉద్దేశం అంటే బీజేపీ సమర్థించాలని లేదు. ఇంకా 2029 దాకా ఎలక్షన్ కూడా రావు కదా, కేంద్ర ప్రభుత్వంలో ఎలక్షన్స్ రావు కదా. రాహుల్ గాంధీ చేయాల్సిన పని ఏంటంటే ఓటు చోరీ అని, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించి ఇట్లా చేసే బదులు తన పలుకుబడి పెంచుకోవాలంటే దేశం అంతా మరొకసారి తిరగాలనుకున్నాడు. ఇంకా అనుభవం రాలేదు ఆయనకు, ఇంకా పెళ్లి కాలేదు, యువకుడుగానే ఉన్నాడు అనుకుంటున్నాడు కానీ ఆయనకు మెచ్యూరిటీ కూడా కాలేదంటున్నాడు. వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను, కానీ ఈ మాటలు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఇది వ్యక్తిగతంగా కేవలం మోడీ మీద అక్కస్తో మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి ఏం లేదు. తాను అధికారంలో రావాలంటే వస్తున్నాయి కదా, ప్రజలు మాత్రం మంచి తీర్పిస్తున్నారు కదా. 44 సీట్ల నుంచి 2014 44 వస్తే కాంగ్రెస్ పార్టీకి 2019లో 52 వచ్చినాయి. ఇప్పుడు వచ్చే కల్లా మరి ఇప్పుడు 99 వచ్చినాయి. నిర్ణయితుందా లేదా? మీరు ఆ ప్రయత్నం చేయండి. కానీ మోడీ ఏది చేసినా తప్పే, మోడీ ఏది చేసిన రాజకీయ ప్రయోజనం అంటే మీరు చేసిన రాజకీయ ప్రయోజనం కదా. ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలకు సమాజాన్ని చీలుస్తున్నారు కదా, కులాల పరంగా. వాడు మతం అంటే మీరు కులం అన్నారు కదా, మతం కంటే పెద్ద మత్తు మందులు మీరు ఇస్తున్నారు కదా, కులం అనే మత్తు మందులు కూడా. బీజేపీ వాడు మతం అనడు తప్పే, మరి మీరు కులం అంటున్నారు కదా, కులం ప్రకారం ప్రజలను తీరుస్తున్నారు కదా, ప్రాంతాల పరంగా తీరుస్తున్నారు కదా. ఇవాళ కర్ణాటక మా తమిళనాడు మధ్య గొడవ, కావేరీ జలాల సమస్య ఇప్పుడే తీర్చారు. పక్కనే కర్ణాటక మహారాష్ట్ర మధ్యన భాషా గొడవ, మనకు తెలంగాణ మన మహారాష్ట్రను ఇతర రాష్ట్రాల మధ్య గొడవ, కన్నడ బెంగళూరు మంచి విశ్వనగరం, అటువంటి దగ్గర కూడా కన్నడ భాష మాట్లాడకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడి, హిందీ మాట్లాడి తాంతాలు కొడతామని అక్కడ అంటున్నారు. చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మార్వాడి గోబ్యాక్ అని ఇక్కడ అంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు? దాన్ని సమర్థిస్తలేరు, తప్పు కదా. అందుకని ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు చేసింది. అందుకనే ఇప్పటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మోడీ చేసేదంతా కరెక్ట్ కాదు, కానీ ఈ ఇష్యూలో నేను అంశాల వారి మాట్లాడుతున్నా కనుక ఈ ఇష్యూలో మోడీ బలహీనమైన ప్రధాని కాదు, బలమైన ప్రధాని నిరూపించుకుంటాడు. అమెరికాకు ధీటుగా మనం సమాధానం ఇస్తున్నామని అనుకుంటున్నాను. అయితే రామారావు గారు, ఇక మునుముందు అమెరికాతో సంబంధాల గురించి ఈరోజు మాట్లాడే అవకాశం ఉందా? ఇవాళ మోడీ గారి నా ఉద్దేశం ఏంటంటే పరోక్షంగా మాట్లాడుతూ ఉంటాడు, ప్రత్యక్షంగా ట్రంప్ ను ఉద్దేశించి ఎప్పుడు చెప్పాడు. మనం కొన్నిసార్లు మనకు కూడా కోపం వస్తుంది. ఉదాహరణ మేము కూడా ఆ మధ్యన పార్లమెంట్ సాక్షిగా ఎవరి మధ్యవర్తిత్వం లేదు, పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల వివరణ, కానీ ఎవరి మధ్యవర్తిత్వం లేదని చెప్తున్నాడు. కానీ ట్రంప్ పేరు ఎందుకు ఎత్తడం లేదు, నేను కూడా వ్యాసం రాసిన విమర్శించిన మన టీవీలో. కాకపోతే నేనేమంటున్నానంటే పేరు తీసుకుంటే శత్రువు పేరు ఎక్కువ తాళాలు తలిస్తే వాడి విలువ పెరుగుతాడు. అందుకని చూడండి, అనుభవం కోసం తత్వం బోధపడ్డట్టు మొన్న సుంకాల రేటు పెంచిండు, నిన్న ₹1,00,000 అంటున్నాడు. మొన్న 17 సెప్టెంబర్ నాడు ఏం చేసిండు, మోడీకి ఫోన్ చేసి మాట్లాడాడు ట్రంప్ కదా, మంచిదే కదా. అంటే మోడీ విలువ తెలుసు నాకు. మోడీ విలువ అంటే నేను ఏమంటున్నా అంటే మోడీ వ్యక్తిని చూడకండి, శక్తిగా చూద్దాం. మన భారతదేశ ప్రధానమునా కాదా అంతవరకు ఆలోచన చేద్దాం. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి అంటున్నాను నేను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అన్నాడు. మా ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మా ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి ఉండరు కదా. దాన్ని అర్థం చేసుకుంటే మన ప్రధానమంత్రి గట్టిగా ఉంటే మన ప్రజలు గట్టిగా ఉంటే అంట. అందుకనే నేషన్ ఫస్ట్. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇండియా విన్స్ హూ లూజెస్, ఇండియా లూజెస్ హూ విన్స్. అంటే ఇండియా గెలిస్తే ఎవరు ఓడినట్టు? మనందరం గెలిచినట్టే కదా. ఇండియా ఓడితే ఎవరు గెలిచినట్టు? మనందరం ఓడినట్టే కదా.
కనుక ఇండియాను ఓడించకండి అంటున్నాడు. వీళ్ళు చేసే పని ఏంటంటే విదేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ చాలా పెద్ద తప్పుడు స్ట్రాటజీ ఏంటంటే విదేశాలకు పోయి ప్రజాస్వామ్యం లేదంటున్నాడు ఇక్కడ. ఆయన పోయిన విదేశాల్లో ప్రజాస్వామ్యం బ్రహ్మాండం లేదు కదా. మీరు ప్రజాస్వామ్యయుతంగా పాలించే క్రమంలోనే 56 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. ఏం చేసినారు వీళ్ళు? 11 ఏళ్ళు వీళ్ళు, అంతకుముందు వాజ్పేయి గారు 18 ఏళ్ళు బీజేపీ, లేకుండా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు 20 ఏళ్ళు నడిచింది 75 ఏళ్లలో. మీరేం చేశారు అని ప్రశ్న వస్తుంది కదా. కనుక మోడీని ఓడించాలంటే ప్రజల మనసు చూరగొనండి. మోడీ కంటే మంచి పథకాలు తీసుకురండి, మోడీ పాలన కంటే మంచి పాలన ఇస్తా అని ప్రజలు నమ్మించండి, అప్పుడు మీరు గెలుస్తారు. కానీ ఏది చేసినా తప్పే మోడీ అనే మాట తప్పు. ఇవాళ అందుకనే మోడీ గారు మాత్రం 2 విషయాలు స్పష్టం చేస్తారు. జిఎస్టీ మీదనే కేంద్రీకరిస్తారు. ఇప్పుడు 5 నిమిషాల మొదలవుతుంది ప్రసంగం. జిఎస్టీ మీద కేంద్రీకరిస్తారు. రెండోది పరోక్షంగా మనకు అమెరికా పేరు ప్రస్తావించకుండా వాళ్లకు సరైన జవాబు ఇస్తున్నామని చెప్తాడు. మూడోది పాకిస్తాన్ సౌదీ అరేబియా ఒప్పందం గురించి మాట్లాడరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా మాట్లాడరు, పరోక్షంగా ఉంటాయి, ప్రభావం ఉంటాయి కాదట్లేదు. కానీ జిఎస్టీ సంస్కరణ మీద ఒక్క దృష్టి పెద్దగా రేపటి నుంచి అమలు అవుతుంది కదా, చాలా రంగాల్లో మార్పు వస్తుంది కదా. దీని మీదనే అవును బీహార్ ఎన్నికలు ఉన్నాయి కనుక ఇప్పుడే ప్రసంగిస్తున్నాడు. మోడీ ఎప్పుడు కూడా ప్రెస్ కు అందుబాటులో ఉండరు, ప్రెస్ విలేకరుల సమావేశం పెట్టారు అంటున్నాడు కదా. పెట్టినప్పుడే సంచలనం అంటున్నాడు. ఇంతకు ఇంటర్వ్యూలో చెప్పారు కదా చక్రి మీరు, స్పష్టంగా మోడీ ఏం మాట్లాడితే ఆసక్తి ఉంటుంది. కానీ ఇవాళ మాత్రం నేను ఏమంటున్నా అంటే ఆసక్తి కంటే ఆయన చెప్పే విషయాల పట్ల వాళ్ళకి స్పష్టత ఉన్నది కనుక జరుగుతున్న పరిణామాలు కాకుండా అయితే మళ్ళీ యుద్ధం ప్రకటించారు కదా పాకిస్తాన్ మీద, మళ్ళీ అమెరికాతో గొడవ పెట్టుకోరు కదా. అందుకని ఇవన్నీ కూడా సహజంగా జరిగేవే. వచ్చే దాన్ని ఎంటర్టైన్ చేసి లేకపోతే దాని యొక్క ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతాడు. మోడీకి ఉన్న కళ అది. రాహుల్కు ఉన్న దుర్మార్గం ఏంటి, రాహుల్కి ఆ కళ లేదు. మాట్లాడితే ఏది పడ్డా ఏదైనా కూడా బలహీనమైన ప్రధానం అని చెప్పి మనం బలహీనం చేసుకుంటున్నాడు. మనమందరం ఒక్క మాట పాటించాలి. మన భారతంలో ఒకటి ఉన్నది, ధర్మరాజు వాడు అడిగిందట, మరి దుర్మార్గులు కదా వాళ్ళందరూ బందీలు అయినారు, వాళ్ళు విడిపించిన మీ భీముడిని అర్జునుని ఎందుకు పంపిరమన్నారట. వాళ్ళు కౌరవులు బందీలు అయితే అప్పుడు అన్నాడు ధర్మరాజు గారు, మాలో మేము పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళు 100 మేము 5 కానీ ఎవడైనా మా మీదకి వస్తే మేము 105 అన్నాడు. అది కావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సింది ఏంటంటే భారతదేశం గెలిస్తే మనం గెలిచినట్టు. ప్రధానమంత్రి మోడీ ఉండొచ్చు, రేపు నువ్వే కావచ్చు. కనుక ఆ సమస్య లేదు. మనం అందరం భారతీయులు, భారతదేశం గట్టిగా ఉండాలని బలహీనమైన ప్రధాని అనే మాట చాలా తప్పుడు మాట. మోడీ గారి ప్రసంగంలో చాలా వరకు జిఎస్టీ మీదే పెడతారని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. అయితే ఇది దేశ ఆర్థిక రాజకీయ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే వేదిక కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ సంబంధాలు, దేశీయ రాజకీయాలు, ఆర్థిక అంశాలు అన్ని కలగలిసిన మోడీ ప్రసంగం చుట్టూ ఆసక్తి నెలకొంది. మోడీ ఎప్పుడైతే దేశానికి లేదా ప్రపంచానికి సంబోధిస్తారో ఆ సమయంలో ఆయన మాటల వెనుక ఒక కొత్త దిశ, ఒక కొత్త నిర్ణయం దాగి ఉంటుందని అనుభవం చెబుతుంది. అందుకే ఈసారి ఆయన ఏం మాట్లాడతారో అన్నది ఉత్కంఠగా మారింది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.